సంక్రాంతి అనే పదానికి నిజమైన అర్థం ఏమిటంటారు? సమ్యక్ క్రాంతి, సంక్రాంతి అంటే కాంతి కేంద్రీకృతం అవడం, క్రాంతి కదలడం. ఏం క్రాంతి? సూర్యకాంతి కదిలింది. ఎక్కడి నుండి ఎక్కడి వరకు కదిలింది? మొన్నటి వరకు దక్షిణాయనం అంటే కర్కాటకంలోకి వచ్చిన రోజు మనం దక్షిణాయనం అన్నాం. దక్షిణం వైపుగా అక్కడి నుండి మన వెలుతురులన్నీ సూర్యుడి యొక్క కిరణాలు మారుతూ ఉంటాయి. ఎప్పుడైతే ధనుసు రాశి నుండి మకర రాశిలోకి వెళ్ళాయో ఇక్కడ నుండి ఉత్తరం వైపు కదులుతూ ఉంటాయి కాంతి కిరణాలు. అంటే క్రాంతి కదలడం. అంతేనా అంటే మన జీవితాల్లో కూడా కొత్తనైనటువంటి అనేకమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి క్రాంతి అని అర్థం అన్నమాట. ఎందుకలా అంటే సూర్యుడు ఏమన్నా శక్తి ఇస్తాడంటే ఆరోగ్యాన్ని ఇస్తాడంటారు. అందుకే కదా మనం సూర్య నమస్కారాలు చేసినా, ఆదిత్య హృదయం విన్నా, ఏదైనా అనారోగ్యం ఉందంటే ఆ పని చేయమంటారు. ఎందుకు? సూర్యుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. ఒకసారి ఆరోగ్యం ఇస్తే మన జీవితంలో క్రాంతి వస్తుందా రాదా? అనారోగ్యం పోయి ఆరోగ్యం వస్తే క్రాంతి వస్తుంది. అలాగే జ్ఞానం కూడా వస్తుంది అంటారు. ఎలా జ్ఞానం వస్తుంది అని మనం చెప్పొచ్చు అంటే మన రామాయణం అది చదివితే మనకు అర్థమవుతుంది. రామాయణంలో కిష్కింధాకాండ అక్కడ వచ్చినప్పుడు రాముడు హనుమంతుల వారు అక్కడ నుండి వస్తే హనుమంతుల వారు మాట్లాడినప్పుడు అంటాడు, మామూలు ఆయన కాదైనా చాలా గొప్ప పండితుడు, మాట్లాడే తీరులో చాలా అది ఉంది, మామూలు పండితుడు కూడా కాదు, నవ వ్యాకరణం తెలిసినటువంటి పండితుడు అని రాముల వారి చేత పొగడబడినటువంటి వాడు హనుమంతుడు. అంటే ఈ హనుమంతుడు అంత గొప్ప జ్ఞానం తెలిసినవాడు అంటే ఆ హనుమంతుల వారి గురువు ఎవరో తెలుసా? సూర్య భగవానుడు. మరి సూర్యుడిని మనం నమ్ముకుంటే సూర్యుడు మనకు జ్ఞానం ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు. జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని ఇస్తే మనకంతా కూడా మన జీవితంలో క్రాంతే కాదా? క్రాంతి. కాబట్టి ఇది సంక్రాంతి, సమ్యక్ క్రాంతి అని చెప్పొచ్చమ్మా.